విద్యారంగంలోని రోజు రోజుకి పోటీ పెరిగిపోతుంది. ఫీజులు ఎక్కువ పిండిసి కోట్లకు పడగలెత్తియాలని లక్ష్యంతోటి కొన్ని విద్యాసంస్థలు దృష్టెడుతుంటే అక్కడక్కడ కొన్ని సరస్వతి నిలయాలు మాత్రం విద్యార్థుల్ని భావి భారత పౌరుల్లాగా తీర్చిదిద్దాలనే ఆలోచనలతోనే బడులు నడుపుతున్నారు. మేమే నెంబర్ 1 అని ఒకలో, కాదు మేమే నెంబర్ 1 అని మరో సంస్థ ఇలాగ లక్షల రూపాయల్లోని పబ్లిసిటీ ఖర్చెట్టేసి పేరెంట్స్ని వాళ్ళలో వేసేసుకొని ఖజానా నింపేసుకుంటున్న సంస్థలు ఎన్నున్నాయో మీ అందరికీ తెలిసిందే. ఆ విద్యా సంస్థల్లోనే ఏటా దేశంలో లక్షలాది మంది పరీక్షలు రాస్తుంటే ఎన్నో కొన్ని ర్యాంకులు ఎలాగానే వస్తాయి. పరీక్షలు ఫెయిల్ అయిన వాళ్ళ సంగతి బయటికే తెలీదు. కానీ 100-200 లోపే పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యి రికార్డులు సొంతం చేసుకునే పిల్లలకి భవిష్యత్తులో బంగారు బాటలేస్తున్న సంస్థలపైన సిన్నోడు దృష్టెట్టాడు. అలాంటి ఓ సరస్వతి నిలయంలో తయారవుతున్న మేధావుల పాఠశాల గురించి తెలుసుకుందాము. చదువుల గుడి ఈ బడి. లిటిల్ ఫ్లవర్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. చిన్న చిన్న పువ్వులు చూడ్డానికి ఎంత ముచ్చటగుంటాయో ఈ చదువులమ్మ చెట్టు నీడలోని ఎన్నో ముచ్చట్లున్నాయి, ముత్యాలు ఉన్నాయి, ఎరబూస్తున్న విద్యా కుసుమాలున్నాయి. ఇక్కడ గాని పిల్లల్ని నర్సరీలోని చేర్పించి వదిలేస్తే 10వ తరగతి దాకా తిరిగి చూడనక్కర్లేదు. చిన్నారి పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లోకి ఇక్కడ రుబ్బరో, బెత్తం పట్టుకొని ఇన్సిత్తు బట్టీలు పట్టించరు. క్లాస్ రూమ్ను ప్రశాంతంగా ఉంచి పిల్లల బుర్రల్లోకి చక్కగా పాఠాలను బోధిస్తారు. క్లాస్ రూమ్లో కార్పొరేట్ స్కూలులాగా 60-70 మంది ఉండరు. సెక్షన్కి 30 మందికి మించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అమ్మ ఒడి ఎంత కమ్మగా ఉంటుందో ఈ చదువుల గుడి అంతే. ఇక్కడోటి పిల్లలు చదవడానికి కష్టపడరు, చదువుకోవాలంతే ఇష్టపడతారు. (1991) వేసిన ఈ చదువుల మొక్క సెట్ అయి ఇప్పుడు మహావృక్షం అయిపోయింది. 10 మందితోటి 2 చిన్న గదుల్లోని ప్రారంభించిన ఈ స్కూలు ఇవాళ 2000 మందికి పైబడి పిల్లలతోటి కళకళకళలాడిపోతుంది. ఇక్కడోటి పలక మీద అక్షరాలు దిద్దునోళ్ళు విదేశాల్లోని ఉద్యోగాలు చేస్తున్నారు. నేల మీద కూకొని చదువుకున్నోళ్ళు IIT చదువులకెళ్ళి పెద్ద ఇంజనీర్లై విమానాల్లో తిరుగుతుండ్రు. నల్లబల్ల మీద టీచర్లు చెప్పి పాఠాలు ఇన్నోళ్ళు తెల్లకోట్లు వేసుకుని డాక్టర్లు అయిపోండ్రు. ఈరోజు పెద్ద పెద్ద ఉద్యోగాల్లోకి వెళ్ళి లిటిల్ ఫ్లవర్ గొప్పతనం ఏటో ఎలుగెత్తి సాటేస్తండ్రు. అలాంటి బడి గురించి చిన్నోడికి తెలిసాక చెప్పక మనసు ఆగలేదు. ఎక్కడుందా చదువుల తల్లి ఒడేని తెలుసుకుందామని వెళ్తే పెందుర్తులోని విజయ కేతనాలు ఎగరేసుకుంటూ తలెత్తుకుని నిలబడింది. ఆ చూసారా, ఇదే లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. గేటు దగ్గర నిలబడిన దగ్గర నుండి చదువుల తల్లి స్వాగతాలే. తరగతి గదుల్లోకి తొంగి చూస్తే ముత్యాల్లాంటి పిల్లలు ఎంత చక్కగా చదువుకుంటుండ్రో. వాళ్ళకి పాఠాలు చెప్తున్న ఈ మాస్టర్లు టీచర్ అమ్మలు గొప్ప అనుభవం ఉన్నోళ్ళు. వాళ్ళు చెప్తుంటే పిల్లలకి మరో ప్రపంచం తెలీదు. అందుకే ఇక్కడ చదువుకున్నోళ్ళకి తిరుగునేదని చెప్పాను. నాను చెప్పడం కాదు, ఇక్కడ వస్తున్న ఫలితాలే అందుకు సాక్షికాలు. ఏ స్టూడెంట్ని కదిపినా ఇక్కడ చదువుకోవడం మా అదృష్టం అంటారు. I joined here in LKG class. Since 12 years onwards I am studying in this school. I feel very comfortable because our teachers teach us very well, and we are having many co-curricular activities like science expos and annual functions and etc. We feel very happy to be joined in this school, and our teachers also teach us very well, and after every class we have smart classes, yoga classes. నేను నర్సరీలో ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఈ స్కూల్లో చదవడం వల్ల నేను ఎంతో నాలెడ్జ్ని గెయిన్ చేయగలిగాను. ఈ స్కూల్లోని అన్ని రకమైనటువంటి ఫెసిలిటీస్ మా మేడం మాకు అందించారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు 9 నెలల్లో మనం ఎంత సురక్షితంగా ఉంటామో అలాగే ఈ స్కూల్లో చదవడం వల్ల మా ప్రిన్సిపల్ మేడం వల్ల మేము ఎంతో సురక్షితంగా ఉన్నాము. మా ప్రిన్సిపల్ మేడం వల్ల మేము చదివే కాకుండా ఇంకా ఎన్నో కోకరికులర్ యాక్టివిటీస్ని కూడా మేము సంపాదించుకోగలిగాము. I am studying 10th right now, but I am studying in this school. As soon as a child born from a mother womb try to achieve his goals and make his dreams come true. For achieving or makes his dreams come true, school is like a second mother. And for me, this school is like a second mother. Because this school make me to learn many things.
made me to live how to live in a society. It doesn't make me a good student, but I have hope in it. It makes me a good citizen of India. My parents given me a good platform to prove myself in this Little Flower School. Little Flower School is not a school for me. It is like home and it is like a temple, and our principal madam is goddess. ఈ చదువుల బడికి ఇంత పేరు రావడానికి, జీరోగా వచ్చిన పిల్లలు హీరోల్లాగా బయటికి వెళ్ళడానికి 26 ఏళ్ల కృషి ఉంది. ఈ ప్రయాణంలోని ఎన్నో ఆటుపోట్లు, ఎత్తుపల్లాలు, ఎగుడుదిగుళ్ళు ఒకటేటి ఇవన్నీ చూసింది మేనేజ్మెంట్. లిటిల్ ఫ్లవర్లో ఏత్తే చాలు నా పిల్లల భవిష్యత్తు బంగారమేనని కన్నోళ్ళు తిరిగి చూడరు. ఆ అమ్మ చేతిలో నా కొడుకునో కూతుర్నో ఎడుతూ గుండె మీద చెయ్యేసుకుని ఈ గుండొచ్చని భరోసా. ఎవరా అమ్మ? ఇదిగో ఈ చదువుల బడికి కర్త కర్మ క్రియ మంతెన పద్మావతి గారు, ఈ స్కూల్ ప్రిన్సిపాల్. ఈ అమ్మకి చదువు అంతే చిన్నప్పటి నుండి వల్లమాలిన ప్రేమ. అందులోని ఇంగ్లీష్ అంతే మరి చెప్పనేనంత పిచ్చి. క్రమశిక్షణకు మారుపేరైన తండ్రి పెంపకంలోని అంతఃపురంలోని రాజకుమార్ నాగా పెరిగిన ఈ అమ్మగారు పశ్చిమ గోదావరి జిల్లా ఐబీఎంవరంలోని వెంకటపతి రాజు గారు 3వ ఆడబిడ్డ. చిన్నతనం నుండి ఇంగ్లీష్ అంతే చెప్పనేని మమకారం. బీకాం చదువుతోటి లాస్ అయ్యాలనే ఆలోచన ఉన్న టీచర్ అమ్మనవ్వాలనే బలమైన కోరిక బీఈడీ చేయించినది. కృష్ణా జిల్లా జగ్గైపేట డిఏవి స్కూల్లోని టీచర్ అమ్మగా చేరి చిన్న క్లాస్ వాళ్ళకి ఇంగ్లీష్ పాఠాలు చెప్తుంటే గొప్ప ముచ్చటగుండీదట. అప్పుడు 720 రూపాయలు జీతం, సాయంకాలం పూట ప్రైవేట్లు. డిఏవి స్కూల్ రీజనల్ డైరెక్టరు పద్మావతమ్మ పాఠాలు చెప్తున్నప్పుడు చూసి ఈ ఇంగ్లీష్ మాస్టర్ అమ్మను ప్రైమరీకి హెడ్ చేసినారు. కాలక్రమంలోని భర్త కేఎస్ఎన్ రాజు గారు విశాఖలోని ఉద్యోగం రావడంతో ఇటు వచ్చినారు. అప్పుడే లిటిల్ ఫ్లవర్స్ మొగ్గ తొడిగింది. పెందుర్తిలోని ఒక్క బడి నేను టైంలోని పచ్చటి పొలాల మధ్య నిలిసిందే ఈ చదువుల గుడి. ఆడోళ్ళు వంటింటి కుందేళ్ళంతే ఈ అమ్మ అసలు ఒప్పుకోరు. స్కూలు పెట్టి కొత్తలోని ఈమెది ఒంటరి పోరాటమే. తాత వెంకట్రామరాజు పేరుతోటి ఎడ్యుకేషన్ సొసైటీ మొదలెట్టి పెందుర్తిలోని ఇజ్జికు కేర్ ఆఫ్ అడ్రస్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ అని మార్చినారు. పద్మావతి అమ్మగారు అంతే పిల్లలకి, తల్లిదండ్రులకి, టీచర్లకి ఎంతో గౌరవం. పిల్లల్ని కన్నబిడ్డల్లాగా, పాఠాలు చెప్పి వాళ్ళని మిగిలిన స్టాఫ్ని కుటుంబ సభ్యుల్లాగా చూసుకొని పేరెంట్లకి మీ పిల్లలకేం భయం లేదని భరోసా ఇస్తారామె. ఆ పెద్ద మాస్టర్మ గురించి పిల్లలేమంటుండ్రో వినండి. School is the foundation for everyone's life to achieve their success. Here we learn so many things which is good and which is bad. Our principal madam speaks us like a mother and she guides us like a father and also a friend. She speaks like a mother, how the mother speaks with the children with love and affection. She provided so many facilities for all the students with a low fee. So I am very thankful to her. Not only that, our school staff helps us to achieve our success, and how the wheels are helps to the vehicles to move front. In the same way, they guide us to move front in our studies. నేను చిన్నప్పటి నుంచి నేను ఈ పాఠశాలలోనే చదువుకున్నాను. మా ప్రిన్సిపల్ మేడం మాకు ఒక తల్లి లాంటి వారు. ఇంకా మాకు చాలా ఫెసిలిటీస్ అనేవి చాలా ప్రొవైడ్ చేశారు, అది కూడా చాలా తక్కువ ఫీజు. ఇంకా ఒక గర్ల్ కింద ఈ స్కూల్లో నాకు చాలా ప్రొటెక్షన్ వచ్చింది. అన్ని ఫెసిలిటీస్, ఇంకా గేమ్స్, ఎన్సీసీ చాలా ఫెసిలిటీస్ మన స్కూల్లో ప్రొవైడ్ అయి ఉంటాయి. ఇంకా మన స్కూల్లో జాయిన్ అవ్వాలంటే చాలా ఫెసిలిటీస్ ఎలా అంటే చదువులో కానీ మన గుడ్ ఫ్యాకల్టీ, ప్రతి ఒక్క సార్, ప్రతి ఒక్క మేడం, ప్రతి ఒక్క టీచర్ మనల్ని ఒక కూతురుగా ఒక కొడుకుగా భావిస్తారు. This is one and only school which is born for our bright future. In this school there are many co-curricular activities like dances, singing, debates. So many activities are there. Our administration is a very good administration. In this school we can prove our skills which are there, and this is the good platform which we made for our bright future. Many of our seniors were settled in abroad and in different states. చదువంతే ఓ నూరు పోసేయడం కాదు, బట్టి పెట్టించి రాసి రంపానెట్టియడము కాదు, మార్కులు కొలత కాదు, గ్రేడ్లు గోల కాదు, ర్యాంకుల పంట కానే కాదు. మన బడికొచ్చిన పిల్లలు సమాజంలోని ఉన్నత విలువలతోటి ఉజ్వల భవిష్యత్తులోకి వెళ్ళాల. దానికోసమే ఈ బడి అంటారు. భారతీయ ప్రమాణాల సంస్థ ISO సర్టిఫికేట్ ఇచ్చింది ఈ బడికి. ఎన్నో మెరిట్ అవార్డులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిభా పురస్కారాలు, ఎన్నెన్నో ప్రశంసలు. ఈ స్కూలు పిల్లలు ఎక్కడికెళ్ళినా పేరు మారిమోగిపోవడమే. సెకుముకి సైన్స్ ఎగ్జిబిషన్లోని వీళ్ళ ప్రదర్శనలకు పేజీలు రాక మానవు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్లోని విశాఖపట్నం నుండి 6 స్కూల్ వెళ్తే అందులోని వీళ్ళకి సెకండ్ పేజ్. బెంగళూరులోని వీళ్ళ ప్రతిభ చూసి కర్ణాటక గవర్నర్ ప్రశంసల జల్లు. అయ్యప్పార్లోని సైన్స్ ఎగ్జిబిషన్లోని సీఎం చంద్రబాబుతోటి శబాస్ అనిపించేసుకున్నారు.
మంత్రులు ప్రముఖుల ప్రశంసలకు నెక్కే లేదు. ఏయువిసితోని అభినందనలు. ప్రైవేటు స్కూళ్ళలోని ఎక్కడా లేని ఎన్సీసీ బాయ్స్ గర్ల్స్ విభాగాల్లోని ఎరగదీసేస్తున్నారు. స్పోర్ట్స్లోనైతే మరిని సంక్రాంతి సంబరాలు, కృష్ణాష్టమి, యాన్యువల్ డే, టీచర్స్ డే, స్పోర్ట్స్ డే వంటి ప్రత్యేక ప్రోగ్రాంలతోనే ఇక్కడ పండగ వాతావరణమే. చిన్నారులు ఇచ్చే ప్రదర్శనలో ఔరా అనిపించేస్తాయి. ఇక చదువుల్లోనైతే వీళ్ళు సత్తా అయ్యారు. ఇజియే డంకా మోతే. 10వ తరగతి రిజల్ట్లోని ఎంతమంది వెళ్తే అంతమందికి అదిరిపోయే గ్రేడ్లే. వీటి మీద సిట్టి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏటంతనరో ఇందాం. పేరు సుజిత్ సార్. నేను నర్సరీ నుంచి ఇక్కడే చదువుతున్నాను. ఇప్పుడు నేను 9వ తరగతి. నేను ఈ స్కూల్లో చదివినందుకు ఎంతో గర్వపడుతున్నాను. మా స్కూల్ విద్యతో పాటు ఎన్నో కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా పంపిస్తుంది. టీచర్స్ కూడా మాకు ఎంతో ప్రేరణ ఇచ్చి మమ్మల్ని పైకి ఎదిగిస్తున్నారు. మాకు టీచర్స్ చదువుతో పాటు మంచి సూక్తులు కూడా నేర్పిస్తున్నారు. దాంతో మేము ఎంతో పైకి ఎదుగుతామని ఆశిస్తూ మా స్కూల్ గంటా శ్రీనివాసరావుతోని, చంద్రబాబు నాయుడుతోని మెప్పులు పొందింది. మేము డ్యాన్స్, మ్యూజిక్ అటువంటి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మా స్కూల్ టీవీని కూడా ప్రపోజ్ చేసింది. దాంతో మేము ఇంకా టీచర్స్ చెప్పిందే కాకుండా కొత్తగా కూడా నేర్చుకోగలుగుతున్నాను. స్మార్ట్ క్లాసెస్ కూడా ఉన్నాయి. I proud to be study in this school. Right from nursery onwards I'm studying in this school. Not only in studies, our school are conducting so many co-cultural activities like karate, music, dance and etc. And I join in NCC, that is National Cadet Corps. I proud to be join in NCC. So this school is very big school. This school contains so playground and so many facilities are there in this school. మా స్కూల్లో అదే మేనేజ్మెంట్ మమ్మల్ని ఎంతో బాగా చదివిస్తూ మమ్మల్ని ఎంతో బాగా ట్రీట్ చేస్తుంది. టీచర్స్ విషయానికి వస్తే టీచర్స్ ఈ స్కూల్లో చాలా బాగా టీచ్ చేస్తారు. ఏ స్కూల్లో టీచ్ అయిన విధంగా మా స్కూల్లో టీచ్ చేస్తారు. And I am studying in Little Flower still 8 years. And I was blessed here because our principal madam provided us many facilities, and my parents were also very proud because they were blessed with me and they were joined in the school. ఇక్కడ ఒక చదువే కాదు, పిల్లల్ని అన్నిటిలోనే వాళ్ళని మేటిగా తీర్చిదిద్దాల, సమాజానికి పనికొచ్చే పౌరులుగా చెయ్యాలన్నదే వాళ్ళ థీమ్. స్పోర్ట్స్, కరాటే, మ్యూజిక్, యోగా, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్, డ్యాన్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, మోటివేషన్ క్లాసులు, స్టూడెంట్ పేరెంట్ కౌన్సిలింగు, అంతేనేటి ఐఐటి, పాలీసెట్ లాంటి పోటీ పరీక్షలకి శిక్షణ, ఇవన్నీ ఫ్రీ. ఇక్కడ ఆ ఫీజులు ఈ ఫీజులని మాత్రం ఉండవు. నామమాత్ర ఫీజులతోటే నాణ్యమైన చదువులకి చిరునామా ఎదురా అంతే లిటిల్ ఫ్లవర్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూలే. ఇక్కడ చదువు చెప్పే గురువులకి ఎంత ఓపిక అంతే. ప్రతి విద్యార్థి ఎక్కడికి వెళ్ళినా ఈ స్కూల్ పేరు చెప్పుకోవాలా. ఇక్కడ నుండి వెళ్ళి ఇంటర్లోని కాలేజీల్లోని స్టేట్ ఫస్టులు కొడతారు. పునాది వేసిన వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుంది అది. ఇక్కడ చదువుకున్నోళ్ళు దేశ విదేశాల్లోని గొప్ప స్థానాల్లో నుంతుంటే ఎంత గర్వకారణమో. సీనియర్లను చూసి అలాగుండాలనుకుంటున్నామంటారో ఇప్పుడు ఇక్కడ చదువుతున్న స్టూడెంట్లు. నేను ఈ స్కూల్లోని జాయిన్ అయినప్పటి నుంచి నాలో కలిగిన మార్పు ఇంతకుముందు నేను చదివిన స్కూల్లో కలగలేదు. ప్రతి విద్యార్థి దశలో ముఖ్యమైన భూమిక పోషించేది పాఠశాల. అలాంటి ఒక మంచి పాఠశాలే మా ఈ లిటిల్ ఫ్లవర్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. ఈ స్కూల్లో నేను ఒక భాగమైనందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. అంతేకాకుండా ఈ స్కూల్లో ఎన్నో విజయాలు, నేను మునుపెన్నడూ చూడలేనని విజయాలు నేను ఈ స్కూల్లో జాయిన్ అయ్యాక చూశాను. నేను ఈ స్కూల్లో 3rd క్లాస్లో జాయిన్ అయినప్పుడు నేను ఎంత డల్ స్టూడెంట్నో ఇప్పుడు నేను అంతే బ్రైట్ స్టూడెంట్ని. కాబట్టి ఈ స్కూల్లో ప్రతి ఒక్కరిని సాధించిన విజయాల్ని నేను ఎప్పుడూ నెమరవేసుకుంటూ మా తల్లిదండ్రులతో పంచుకుంటూ నేను కూడా అంతటి స్థాయికి వెళ్ళాలని నేను ఎప్పుడూ ఆశిస్తూనే ఉంటాను. నాకు మా సీనియర్స్ కెరటా లాంటి వారు, లేచి పడినందుకు కాదు పడినా లేస్తున్నందుకు. అందుకని నేను వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ నేను ఇలాగే ముందుకు సాగుతున్నాను. ఒత్తి విద్య కాదు, ఎన్నో మా నైపుణ్యాలన్నింటినీ మేము ఇంకా బాగా చేసుకోవడానికి డ్యాన్స్, కరాటే, ఎన్సీసీ ఇలా చాలా అవకాశాలను కల్పిస్తున్న మా పద్మావతి మేడంకి నేను చాలా రుణపడి ఉంటాను. పోటీ ప్రపంచంలోని విద్యార్థులు నిలదొక్కుకోవాలా, వాళ్ళని అన్ని రంగాల్లోనూ గొప్పగా తీర్చిదిద్దాలా. ఇదే తపన, ఇదే ఆలోచన.
కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, లాంగ్వేజ్ ల్యాబ్, స్మార్ట్ క్లాసులు, 6వ తరగతి నుండి ఐఐటి ఓరియంటేషన్, క్లాసుకు 30 మందే విద్యార్థులు, లైబ్రరీ, ప్లే గ్రౌండ్, లేటెస్ట్ విజువల్ టీచింగ్, ఎల్సిడి ప్రాజెక్టర్, బస్ ఫెసిలిటీ, అన్ని సదుపాయాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, తల్లిదండ్రుల లాంటి ప్రేమ, నైతిక విలువలతో కూడిన చదువు చెప్పడం ఇక్కడ ప్రత్యేకత. పేదోళ్ళకి ఫీజుల్లోని 10% తగ్గించడం. ఎందుకంటే అందరూ చదవాలా, భవిష్యత్తుకు బంగారు బాట వేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తాండ్రు. 25 years అంటే సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేసుకుంది. ఇక్కడ 10th క్లాస్ రిజల్ట్ ఓరియంటెడ్గా చూస్తే లాస్ట్ 10 years నుంచి కూడా ఒక్క ఫెయిల్యూర్ లేదు అని చెప్పడానికి గర్వపడుతున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ప్రతి సంవత్సరం బిఫోర్ లాస్ట్ ఇయర్ 6 students 10 out of 10 వచ్చినాయి. లాస్ట్ ఇయర్ 5 students 10 out of 10 వచ్చినాయి. ప్రతి సంవత్సరం కూడా 3-4 స్టూడెంట్స్కి 10 out of 10, 90+ 9 points, 9 CGP పాయింట్స్ దాటి వచ్చిన వాళ్ళు సుమారు 70 మంది. అంటే ఒక 3 సెక్షన్స్ వరకు కూడా కంప్లీట్గా వాళ్ళు సాధించగలుగుతున్నారు. ఈ యొక్క రిజల్ట్ ఇంత చక్కగా విద్యార్థులు సాధించడానికి సహకరించినటువంటి తల్లిదండ్రులకి, ఉపాధ్యాయ బృందానికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఎక్స్ట్రా ఫెసిలిటీస్ కూడా మా స్కూల్లో ఇస్తున్నాం. ఎందుకంటే విద్యార్థికి కేవలం చదువే కాకుండా చదువుతో పాటు ఆల్ రౌండ్ క్వాలిటీస్ ఎప్పుడైతే ఉంటాయో ఆ విద్యార్థి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో అటువంటి నేచర్ వాళ్ళకి స్కూల్ లెవెల్స్ నుంచే, బికాస్ దిస్ ఇస్ ద రూట్, వాళ్ళ లైఫ్కి ఒక రూట్ వేసేది స్కూలే కాబట్టి స్టార్టింగ్ నుంచి కూడా ఒక మెడిటేషన్, యోగా, కరాటే, డాన్స్, మ్యూజిక్ ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ మేము చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎకడమిక్ విషయానికి వచ్చేసరికి కంప్యూటర్ ల్యాబ్, వెల్ ఎక్విప్డ్ ల్యాబ్ ఉంది, సైన్స్ ల్యాబ్ ఉంది, మ్యాథ్స్ ల్యాబ్ ఉంది, అలాగే లాంగ్వేజెస్ ల్యాబ్తో పాటు చక్కటి లైబ్రరీ కూడా పిల్లలకి మేము అందిస్తున్నాము. స్మార్ట్ క్లాసెస్ కూడా వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఫ్రమ్ లాస్ట్ 3-4 years అండి. స్మార్ట్ క్లాసెస్ ద్వారా పిల్లలు మరింత చక్కగా, ఎందుకంటే ఇప్పుడు సిసిఈ ప్యాటర్న్లో స్మార్ట్ క్లాసు చాలా చాలా ఉపయోగపడుతుంది, చాలా అత్యవసరం కూడా అని చెప్పాలి. పిల్లల్లో నాకు ఆ రిజల్ట్ కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఇనఫ్ టు సే దట్ స్టూడెంట్స్ ఆర్ కోఆపరేటింగ్ అండ్ గెటింగ్ అండ్ షోయింగ్ గుడ్ రిజల్ట్ టువర్డ్స్ ఇట్. ఇంకా సిట్టిపొట్టి సిన్నారులు, బోసినవ్వలు, పాపాయిల నర్సరీ, ప్లే స్కూల్ చూస్తే ఆ పిల్లలతో కలిసిపోవాలనిపించేది. చక్కని ఆట వస్తువులతోటి ఇంటిని మరిపించే వాతావరణం. 1 కాదు 2 కాదు 26 ఏళ్లుగా ఈ జర్నీ సక్సెస్ అవ్వడానికి స్కూల్ ప్రిన్సిపాల్ అమ్మ పద్మావతి కృషి, తల్లిదండ్రుల సహకారం, ఉపాధ్యాయుల అంకితభావం, పిల్లలు కష్టపడి చదవడమే ఈ విజయాలకి కారణమని అందరూ చెప్పుకుంటున్నారు. ఈ సక్సెస్ని చూస్తున్నప్పుడు నేను పడిన కష్టమంతా మరిచిపోతాను. ఇంతమంది పిల్లలు పెద్ద పెద్ద తానాల్లో ఉన్నప్పుడు అంతకంటా తృప్తి మరేటి ఉంటుంది. కళాశాల డైరెక్టరు తన భర్త కేఎస్ఎన్ రాజు సహకారంతో ప్రగతి పదంలో ఉన్నామని లిటిల్ ఫ్లవర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ ఎం పద్మావతి గారు చెప్తున్నారు. అండ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ వన్ మోర్ థింగ్. చెక్ముఖి టాలెంట్ టెస్ట్ స్టేట్ లెవెల్లో కండక్ట్ చేశారు. స్టేట్ లెవెల్లో కండక్ట్ చేసిన 2 times కూడా ద బెస్ట్ అవార్డు తీసుకొచ్చిన మా స్టూడెంట్స్కి ప్రత్యేకమైనటువంటి విషెస్ తెలియచేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మన ఆనరబుల్ గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు ఐఎఫ్ఆర్ కండక్ట్ చేశారు. దానికి ముందు September 5th కూడా సారు ఒక సైన్స్ ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేశారు. అప్పుడు కూడా మా స్టూడెంట్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ వచ్చింది. ఈవెన్ ఐఎఫ్ఆర్ కార్యక్రమంలో కూడా మా స్టూడెంట్ ఎగ్జిబిట్ చేసినటువంటి సైన్స్ ఎగ్జిబిట్స్ అన్నిటికీ కూడా బెస్ట్ అవార్డు రావడం. ఆల్మోస్ట్ 25 years బ్యాక్ నేను పెందుర్తి వచ్చేసరికి దెర్ వాజ్ నో స్కూల్ అరౌండ్ అండి. హియర్ ఆల్ రిమోట్ ఏరియాస్. ఎవరికి కూడా వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే మై నేమ్ ఈజ్ సో అండ్ సో అని చెప్పే పరిస్థితి కూడా లేనటువంటి రోజుల్లో నేను పెందుర్తికి రావడం, ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఆ రోజు వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే సమాధానం చెప్పనటువంటి పిల్లలు
ఈరోజు అబ్రాడ్లో సెటిల్ అయ్యారు. ఐఐటియన్స్గా చక్కటి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఎంబీబీఎస్ డాక్టర్స్గా సెలెక్ట్ అయ్యారు. అలాగే వేరియస్ డిపార్ట్మెంట్స్లో మన గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్లో ఎంతోమంది వర్క్ చేస్తున్నారు. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఇనఫ్ టు సే అండ్ ఐ విష్ ఆల్ మై స్టూడెంట్స్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఐ థ్యాంక్ ఆల్ మై టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ team of Little Flowers, family of Little Flowers, and my honor, my thankfulness and also regretness towards my director Kesan Raj Garu for his all-round cooperation for the institution to develop. And at the same time, I appreciate all my students. I'm really proud enough to say one more thing, that our students have gone to Goa for attending in film festival, National Film Festival. In fact, from Visakhapatnam district, there are only 6 students have participated in it. All over from India, 49 schools have come over there. Out of these 49 schools, our school stood in 2nd place. I'm really proud enough to announce this, and my hearty congratulations to all the students. ప్రభుత్వం పెట్టిన రూల్స్ని ఖచ్చితంగా పాటించేసి ఫైర్ సేఫ్టీ, మినరల్ వాటరు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వస్తువులు ఇవ్వడంలోనే ఎక్కడా రాజీ పడిన మేనేజ్మెంట్ కళ్ళు లేకపోతే ప్రపంచం చీకటిగానే ఉంటుంది. కానీ ప్రతిభను చూపించడానికి అది అడ్డవదు. అదే చదువు లేకపోతే నోకమే సింహ చీకటైపోద్ది. చదువుకుంటే అంతా ఎలిగే. అదే ఇజ్జుకున్న పవరు. చదువుకుంటేనే గౌరవం, చదువే గొప్ప సంస్కారం. పిల్లల్ని ఫీజులు తెచ్చే వస్తువులనాగా కాకుండా వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడని అనుకుంటే అబ్దుల్ కలాంలు మన స్కూల్ నుండే వెళ్తారు. సర్వేపల్లిలు మన బడుల్లో నుండే బయటకు వస్తారు. మేధావులు మన చేతుల్లోనే తయారవుతారు. లిటిల్ ఫ్లవర్స్ యాక్షన్ ప్లాను అచ్చం అలాగే ఉంటుంది. ఆ స్కూల్ను చూసినప్పుడు చిన్నోడికి గొప్ప సంతోషం వేసేసింది. ఇలాంటి స్కూళ్ళ కోసం ఎంత చెప్పాలన్నా నన్ను చెప్పడానికి రెడీ. మరి ఇలాంటి బడుల్లో చేర్పించి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి బాటలు వేయడానికి మీరు రెడీయా?